ఆగస్ట్ 10th ఈటీవీ విన్ ద్వారానే లాంచ్ అవ్వబోతున్నాను. కథా సుధాలో భాగంగా దొరికిన ప్రేమలే కానీ, సో ఆగస్ట్ 10th నుంచి ఎయిర్ అవ్వబోతుంది, అది కూడా చూడండి. దీంతో పాటు థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. ఎస్, వీ హావ్ ఎ Q&A విత్ మీడియా. సో అవసరాల శ్రీనివాస్ గారిని, రాజీవ్ కనకాల గారిని, వర్ష బొల్లమ్మ గారిని అండ్ డైరెక్టర్ ప్రశాంత్ గారిని, సాయి కృష్ణ గారిని, నితిన్ గారిని అండ్ అలానే సాయిబాబా గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ అలానే హేమంత్ కుమార్ గారిని కూడా. నవీన్ గారి పేరెంట్స్, అమ్మా మీరే కదమ్మా, మీ అబ్బాయి చాలా గొప్పవాడు, మా దోల తీర్చేసాడు, మామూలు కాదు, ప్రతి పదం పలికేలా చేశాడు, ప్రతి పదం అంత గొప్పవాడు నిజంగా. నవీన్ థ్యాంక్ యూ, ఇందాక హడావిలో మర్చిపోయాను చెప్పడానికి. రమణ భార్గవ్ గారి బర్త్డే, సో అందరం కూడా విష్ చేద్దాం. రమణ భార్గవ్ గారు హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ది టీమ్ ఆఫ్ కానిస్టేబుల్ కనకం. రమణ భార్గవ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్యా రండి. క్వశ్చన్స్ అడిగాడు ముందు రెండు మైక్ తీసుకోవచ్చు. హలో వర్ష గారు, హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. అంటే ఇన్ ఇండియాస్ అనేది ఒక సపరేట్ లేబుల్. హీరోయిన్స్ విషయానికి వస్తే చాలా రేర్ గా దొరుకుతుంటుంది అది. సో మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు కానిస్టేబుల్ కలంకం అనే సిరీస్ లో, ఎందుకంటే ద ఫేస్ ఆఫ్ ద సిరీస్ కదా. సో ఎలాంటి వైబ్ లో ఉన్నారు? మీరే చెప్పారు కదా, ఆబ్వియస్లీ టెన్షన్ ఉంటది బికాస్ ఇట్స్ అ బిగ్ టైటిల్ మీరు చెప్పినట్టు. కానీ ది ఎంటైర్ టీమ్ నన్ను నమ్మి దే పుట్ ద టైటిల్. అంటే ఐ థింక్ దే వెరీ కాన్ఫిడెంట్. కంటెంట్ ఎలా వచ్చిందో, ద సిరీస్ ఎలా వచ్చిందో అని దే వెరీ కాన్ఫిడెంట్. నాకు వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుంది. సో అంత నర్వస్ కూడా లేదు నేను. ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ అ గుడ్ జోన్. నితిన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే ఫస్ట్ టైం మీకు ఒరిజినల్లీ మేడ్ అని వేయటం జరిగింది సిరీస్ కి. అంటే ఈటీవీ అడిగిన తర్వాత మీరే డిసైడ్ అవుతారు. లేదు, అది మా మెకానిజం అండి. ఏదన్నా వేరే క్వశ్చన్ వస్తే అరుస్తూ ఉంటుంది. సార్, అంటే ఈటీవీ కంటెంట్ చూస్తుంటే వెరీ రూటెడ్ స్క్రిప్ట్స్ ని తీసుకొస్తున్నారు. అంటే కంపారిటివ్లీ మాకు ఓటీటీ కంటెంట్ మీద అవుట్ ఆఫ్ ద బాక్స్, ఏదో అవుట్ ఆఫ్ ద గెలాక్సీ ఐడియాస్ చూస్తుంటాం. కానీ ఈటీవీ స్టైల్ ఆఫ్ మేకింగ్ వెరీ రూటెడ్ గా ఉంటున్నాయి. నిన్న లిటిల్ హార్ట్స్ చూసాము, లేదా కథాసుధలో కొన్ని కథలు చూసినాము, అనగనగా ఎయిర్ కానీ, ఇవన్నీ వెరీ రూటెడ్ గా వస్తున్నారు. ఇదంటే కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్ లేకపోతే ఇలాంటి కథలతోనే వద్దాం? అబ్సల్యూట్లీ అండి, కాన్షియస్. ఎందుకంటే as you know, we entered pretty late into the OTT business, but we entered at the right time. సో వచ్చినప్పుడు గ్లిటర్స్ కాకుండా ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ దేని వల్ల తెలుస్తుంది అంటే కాంటెంట్ వల్ల. అంటే దానికి వాయిస్ కావాలి. సో అప్పుడు నేను చూసింది ఏంటంటే, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు అవుట్ ఆఫ్ ద గెలాక్సీ ఐడియాస్కి వెళ్తున్నారు కదా, అందరూ మన ఇంటిని వదిలేస్తున్నారు, లెట్స్ కాన్సన్ట్రేట్ మన హోమ్ అని. సో నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ కావచ్చు ఫ్రమ్ ఉషా కిరణ్ వాళ్ళది కూడా అదే మోడల్ కదండి మాదే. సో వీ వాంట్ టు క్యాటర్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్. దాంట్లో రకరకాల జానర్స్ వెళ్తూ ఉంటాయి. వెళ్ళే కొద్ది మీరు చూసినప్పుడు కూడా మీ కథలే ఉంటాయి, అందులో చిన్న కొత్త నోవెల్ పాయింట్స్ ఉంటాయి. దట్ ఈస్ అ కాన్షియస్ డెసిషన్. సార్, కంటెంట్ స్ట్రాంగ్ అవుతుంది, మీ స్పీచ్లు స్ట్రాంగ్ అవుతున్నాయి, దెబ్బలు బలపరుస్తున్నాయి. జోక్స్ అబౌట్ లేదండి, రాజీవ్ గారు కొంచెం ట్రైన్ చేస్తున్నారు ఈ మధ్య, జస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు ఇలా ఇలా మాట్లాడాలని. జోక్స్ అబౌట్ ట్రైలర్ చూసుకున్న తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ అండి, అంతే తప్ప ఇట్ ఈస్ నెవర్ టు గెట్ హైలైటెడ్ ఇన్ ఎనీ వే. లేదండి, మీరు మాట్లాడటం వల్ల కంటెంట్ హైలైట్ అవుతుంది, మేము కూడా అది అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ. సరే, శ్రీనివాస్ గారు.
సరే, క్యారెక్టర్ ఏజ్ చూస్తుంటే ఆర్టిస్ట్ కి ఒక స్కోప్ దొరుకుతుంది అలాంటి ఏజ్ గ్రూప్ ని ప్లే చేయడం అనేది. అది కూడా రేర్ ఆపర్చునిటీ. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరికింది క్యారెక్టర్ ద్వారా? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ సిరీస్ లో చేయాల్సిన రోల్ ఇది కాదండి. నేను వేరే రోల్ కోసం అప్రోచ్ అయ్యారు అనమాట. సడన్ గా షూటింగ్ వెళ్తుంటే వెళ్ళాను, వాళ్ళు ఈ రోల్ కోసం ఇంకా కాస్టింగ్ చేస్తున్నారు. నేను 2 నేనే చేసేస్తా కదా, ఎందుకు వచ్చి అంటే అప్పుడు 2 వద్దు కానీ అది తీసి ఇది చేయమని ఇందులో పెట్టారండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై మేకప్ పర్సన్ ఆల్సో. సగం క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. సార్ ట్రైలర్ లో మాకు ఓన్లీ వీల్ చైర్ లో కనిపించారు, త్రూ అవుట్ అలాగా ఉంటుందా లేదా? ఇందాక నేను కూడా అదే అనుకుంటున్నానండి. ఆవిడ ఎస్ఐ గెటప్ లో వచ్చారు కదా, నేను కూడా వీల్ చైర్ లో వచ్చుంటే చాలా సుఖంగా జరిగేది నాకు. ఈటీవీ నితిన్ గారు సాయి గారు ఇద్దరు ఎవరో చెప్పు, అంటే 30 years నుంచి ఈటీవీ అంటే ఫ్యామిలీ ప్రతి ఇంట్లోని బాగా స్థిరపడిపోయింది. కానీ ఇక్కడ చూస్తే August 14th థియేటర్లో అందరూ థియేటర్లు రావట్లేదని గోల పెడుతున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇదే డేట్ మీరు వేయడానికి కారణం ఏంటంటే, అంటే ఇంట్లో ఎవరు బయటకు రాకూడదనా? లేదండి, అలా ఏం లేదు. మీరు 2 పెద్ద సినిమాలు థియేటర్ లో చూడండి, ఈ సిరీస్ ఇంట్లో చూడండి. సో డేట్ క్లాస్ అవుతున్నాయి కదా, అలాంటివి ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు. అదే అండి, అంటే ఆబ్వియస్లీ సినిమా ఆడియన్స్, ఓటీటీ ఆడియన్స్ అందరూ ఒకలే కదా. సో మీరు లాంగ్ వీకెండ్ ఆ 2 సినిమాలు థియేటర్ లో చూడండి, ఇది ఓటీటీలో ఇంట్లో చూడండి హ్యాపీగా. అండ్ దిస్ ఇస్ 99 rupees per month, ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. సో ఎంజాయ్. డైరెక్టర్ గారు సార్, లాస్ట్ టైం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా టెన్షన్ గా ఉన్నారు, ఏదో వెళ్ళిపోయింది అనుకున్నారు. తర్వాత ఇప్పుడు కంప్లీట్ చేశారు, మీ ప్రొడక్ట్ మీరు చూసుకున్నారు, ఆ ప్రొడక్ట్ కూడా చూసుంటారు. మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందని, అంటే స్టిల్ యూఆర్ ఫీలింగ్? అంటే దేనికోసం మాట్లాడదలుచుకోలేదు సార్, ఈరోజు కానిస్టేబుల్ కనకం కోసం మాట్లాడతాను. కనుక మీ రైటింగ్ గురించే అడుగుతాను. డెఫినెట్లీ ఏంటంటే, నేను రాసుకున్న కథల్లో నేను తీసిన దాంట్లో ద బెస్ట్ ఇది ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో. అండ్ మీరు కూడా అదే ఫీల్ అవుతారు డెఫినెట్లీ. అండ్ మీరు చెప్పాలి ఏదైనా, నేను కాదు. సో ఇప్పుడు దాకా అయితే నేను హ్యాపీ, సూపర్. మిక్సింగ్ లో విజిల్స్ పడుతున్నాను, డాన్స్ చేస్తున్నాను, అదిరిపోయిన చప్పలు పడుతున్నాను, మా సురేష్ బాబు అదిరిపోయింది అంటున్నాను. సో రేపు పొద్దున్న మీరు అదే ఫీల్ అవ్వాలి చూసినప్పుడు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీలాగే. అంటే మీరు సాటిస్ఫై, అంటే పక్కకి ఎక్కడికి వెళ్ళలేదు, మీ కథ మీ దగ్గర ఉందని ఉందా? లేదా కానిస్టేబుల్ సంబంధించి అలాగే మీరు చెప్పండి కదా, మీరు ట్రైలర్ చూసారు, మీరు చెప్పండి. ట్రైలర్ తో మేము చేయలేం కదా. అంటే మీరు అంత ముందు లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ సడన్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఫీల్ అయ్యారు కొద్దిగా. చూసారు కదా, మీరు లోన్ ప్రీమియర్ వస్తారు కదా, ప్రీమియర్ లో చూసి మీరే చెప్పండి. ప్రీమియర్ తర్వాత మీరు రివ్యూ మీరే చెప్పండి. ఓకేనా? అయిన తర్వాత సక్సెస్ మీట్ లో కాదు మాకు ఏమో నా రిక్వెస్ట్ ఇది, మీరు చెప్పడం. అప్పుడు నా రిక్వెస్ట్ కోర్టు కేసు అయిపోయిందా, ఎదురైపోయారా? ఏంటండి, కోర్టు కేసు అయిపోయిందా లేదా? మళ్ళీ అక్కడ తీసుకొచ్చారా? లేదండి, సబ్ జ్యుడిషియరీ ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్. రాజీవ్ గారు, రాజీవ్ గారు, మీరు వెండితెర మీద కనిపిస్తే మీ క్యారెక్టర్ ఏ విధంగా ఎంత క్యూరియాసిటీగా ఉంటుంది, చివరికి ఏమవుతుంది అనేది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆ సినిమాలో మీ పాత్ర మీద ఊహించుకుంటుంటారు. మరి ఇలాంటి వెబ్ సిరీస్ లో సో మీ క్యారెక్టర్ తనకి కానిస్టేబుల్ కనకానికి ఎంత భుజం తడుతుంది, ప్రోత్సహిస్తుంది, ఇంత ఒక పోలీస్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్ లో జరిగేటువంటి ఒక కథ కాబట్టి, సో మీ క్యారెక్టర్ పరంగా ఆడియన్స్ కి ఏం చెప్తుంటారు, ఎలా ఊహించుకోమంటారు? ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. అంటే క్యారెక్టర్ మొత్తం చెప్పడం వీళ్ళు, ఎందుకంటే ఆయన ఫస్ట్ పాడిన దాంట్లో సింహం ఉంది, చిరుత ఉంది అన్న, చిరుత నేనే ఆయన చెప్పడం. అందుకే నా ఫేస్ మీద వేసారు కట్టు. కాబట్టి ఇప్పుడు నేను ముసలి ఉంది. సో నేను ఇప్పుడు ఏదైనా చెప్పాను అనుకోండి, ఆయన నన్ను పక్కకి తీసుకెళ్ళి ఇక్కడే పక్కకి, మళ్ళీ ఎక్కడో కాదు, తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత కాదు, ఇప్పుడే పట్టుకెళ్ళిపోతాడు పక్కకి. సో బట్ నాకు మాత్రం చాలా, అంటే చాలా రోజుల తర్వాత ఒక మిడిల్ ఉన్న పాత్ర బాగా పర్ఫామ్ చేయడానికి దొరికిన పాత్ర. సో ఐ థ్యాంక్ ప్రశాంత్ గారు అండ్ ఈటీవీ విన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే ఇన్ని యానిమల్స్ తో పోల్చారు కదా, మీరు ఇందాక అడుగుతున్నప్పుడు మీ పాత్ర అంటే ఏదో ఊహించుకుంటారు కదా, అంటే మీ ఉద్దేశం నేను దర్శకులందరూ తమ కథల్లో మీకు రాసే పాత్రల్ని చంపేస్తుంటారు. ఎగ్జాక్ట్ గా
Yeah. సో అది ఆడియన్స్ కి ఒక రిజిస్టర్ మార్క్ గా ఉండిపోయింది. అదేలే. సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ అనేది సో అలా ఉంటుందా లేదా ఏంటి అనేది అది చూడాల్సిందే. నేను ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు ఏమి చెప్పడానికి వీళ్ళు. సో ఆ చిరుతను అంటే ఈయన క్యారెక్టర్ డైరెక్టర్ ఏమనుకోవచ్చు, సింగం ఏంటి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క యానిమల్ తో పోలుస్తారు. రింగ్ మాస్టర్ ఇప్పుడు ఏం చెప్పడానికి వీల్లేదు. 14వ తారీఖు చూడాల్సింది, ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే అదే సస్పెన్స్ ఎలిమెంట్. బట్ నాకు డెఫినెట్ గా ఓ మంచి పాత్ర, నిడివిన పాత్ర. అది చివరికి ఏమవుతుంది అన్నది మీరు చూడండి, చూసిన తర్వాత లెట్ మీ నో. వర్ష గారు అసలు ఇంతకుముందు మీరు చేసినటువంటి సినిమాల్లో చాలా చక్కగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇది కూడా ఒక హోమ్లీ నుంచి ఒక అమ్మాయి ఒక డిపార్ట్మెంట్ లోకి వస్తే సో ఎలా ఉంటుంది, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనే రోల్ లో మీరు యాక్ట్ చేయడం జరిగింది. కథ చెప్పినప్పుడు ఒక కానిస్టేబుల్ పాత్రలో ఒక డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నప్పుడు మీరు తీసుకున్న రెఫరెన్సెస్ ఏంటి, ఈ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి? ఫస్ట్లీ అంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ జెన్యున్లీ, మీరు సార్ నరేషన్ వినాలి, ఇట్స్ జస్ట్ లైక్ మీరు ఒక సినిమా చూస్తున్నారు అలానే ఉంటది. దట్ ఈస్ హౌ అమేజింగ్ హీ ఈస్ యాజ్ అ నరేటర్. అండ్ అది విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే, దీనికి ఎక్కువ ఏంటి ఒక కానిస్టేబుల్ గా చేస్తున్నాను, సో మేబీ ఐ హ్యావ్ టు వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ రెఫరెన్స్ తీసుకోవాలని. బట్ హీ ఈస్ వెరీ క్లియర్. సో అమ్మాయి ఇట్స్ ద ఫస్ట్ టైం షీఈస్ జాయినింగ్ యాజ్ అ కానిస్టేబుల్. సో తనకి ఏం తెలియదు కదా, లైక్ షీడ్ హ్యావ్ హ్యాడ్ హర్ ఏంటి ట్రైనింగ్ అండ్ ఆల్ దట్, బట్ షీ స్టిల్ న్యూ, షీఈస్ వెరీ న్యూ టు హర్ జాబ్. సో ఇలా షీ షుడెంట్ బి పర్ఫెక్ట్. ఇది ఒక కానిస్టేబుల్ అంటే ఇలానే ఉండాలి, ఇలానే బిహేవ్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ దట్. షీఈస్ అ వెరీ ఏంటి వెరీ ఇన్నసెంట్ పర్సన్ హూస్ కమ్ టు ఏంటి ఒక ఫారెస్ట్ కి వచ్చి షీఈస్ జస్ట్ జాయిన్డ్ యాజ్ అ న్యూ ఇది. సో షీ need not have any kind of experience kada. So it was like that. And yeah, మొత్తం చెప్పేస్తే ఇంకా పాయింట్స్ బయటకు వస్తాయి. సో డైరెక్టర్ గారు, సో ఈటీవీ విన్ నుంచి వచ్చినటువంటి కంటెంట్ అంతా కూడా చాలా ఫ్యామిలీగా సో అట్మాస్ఫియర్ లో కూర్చున్నటువంటి కంటెంట్. ఇది కూడా ఒక థ్రిల్ గురి చేస్తూ ఆడియన్స్ ఇంటిలో బాగా చూసేలా ఉంటుంది. డ్రామా ఉంటుంది సార్, డ్రామా ఉంటుంది. సో అంటే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ తో కూడినటువంటి ఈ కంటెంట్ ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఈటీవీ విన్ లో వచ్చేటువంటి సబ్జెక్ట్ అన్ని కూడా ఇప్పటివరకు చూసారు, ఇది ఇంకొక లెవెల్ కి తీసుకెళ్తుంది ఆడియన్స్ ని. అంటే ఈటీవీ నుంచి వచ్చేటువంటి కంటెంట్ ఇలా కూడా ఉంటుంది, ఇంకొక స్థాయికి తీసుకెళ్లే కంటెంట్ ని ఆహ్వానిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అదే మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించారు అనుకుంటున్నాను. సో ఎంతవరకు ఇది ఆడియన్స్ ఇంట్లో కూర్చోబెడుతుంది, రిమోట్ మార్చకుండా చేస్తుంది, చేయకుండా చేస్తుంది? వచ్చిన తర్వాత ఒక ప్రపంచంలోకి వెళ్తారు సార్ అందరూ. ప్రపంచంలోకి వెళ్ళి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పేర్లు గుర్తుండేవి ఎవరివి. సాంబశివరావు గారు, ప్రకాష్ రావు గారు, మన కనకం, అండ్ వన్ బై వన్ అంటే సత్యబాబు, ప్రతి ఒక్కరు క్యారెక్టర్సే తప్ప ఎవరి పేర్లు కూడా మీరు గుర్తు పెట్టుకోరు కూడా. డెఫినెట్లీ ఆ వరల్డ్ లో తీసుకెళ్లిపోయారు వాళ్ళందరూ. అండ్ మెయిన్ గా ఏంటంటే ఫ్యామిలీ అందరూ ఇంట్లో కూర్చొని చక్కగా చూసేటువంటి సిరీస్ సార్ ఇది. ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, డ్రామా ఉంటది. అంటే మెయిన్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది అంటే కానిస్టేబుల్ కనుక అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాను కాబట్టి అలా, కానీ ప్రతి చోట ఒక కనుక ఉన్నారు సార్. ఐటీ డిపార్ట్మెంట్ లో ఉంటారు, డాక్టర్స్ దాంట్లో ఉంటారు. ప్రతి ప్రొఫెషన్ లో ఏంటంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఎన్వైరన్మెంట్ లా అంటే ఎలా వెనకబడుతున్న టైంలో ఎలా ముందు రావాలి, సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తూ వెళ్ళాలి, అంటే ఎవరో వచ్చి కాపాడతారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని అయిపోయాయి రోజులు అయిపోయి. సో ముందుకు వెళ్ళాలి, తన భయాలను తీసి ముందు అడుగు పెడితే వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అనే పాయింట్ లో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. చివరి వరకు ఏవైతే ఉన్నాయో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్తాం సార్. ఈ కథకి ఇక్కడ ఉన్న ఇన్స్పిరేషన్ ఉందా లేదంటే మీ ఫిక్షన్? మా ఇంట్లోనే సార్, మా మదర్, నా వైఫ్ సార్, అందరూ వీళ్ళందరూ కూడా అదే. ఇప్పుడు మా అమ్మ ఇప్పటికి ఎప్పుడైనా కావాలంటే మా డబ్బులు ఉన్నాయి అంటుంటారు, లేదంటే పంపిస్తుందా అంటే చెప్తున్నా, హౌస్ వైఫ్ కానీ ఆ మాట ఎంత ధైర్యం ఇస్తుంది. ఇప్పుడు నా వైఫ్ ఉంది, నా వైఫ్ తను జాబ్ చేస్తుంటది, డబ్బులు ఉంచు అంటే అంటుంటది. సో వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు నా చెల్లెలు గాని, ఇప్పుడు నేను మా మావయ్య పాప తను కూడా కానిస్టేబుల్ విశాఖపట్నంలో. సో తను చూసినప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ అయిన కానిస్టేబుల్ అమ్మాయి, బయటకు వెళ్ళడానికి భయపడిన అమ్మాయి స్కూటీ మీద ధైర్యంగా కానిస్టేబుల్ కేసెస్ అవి చెప్పడం నాకు చెప్తుంటది. తెలుసా ఈ రోజు ఏం జరిగిందో, ఇలాంటి ఒక దొంగ వచ్చాడు ఎలా. సో ఇవన్నీ నా మైండ్ లో రన్ అవుతుండే సార్. సో ఇంతమంది నా ముందు ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి పర్ఫార్మ్ చేస్తున్నారు అండ్ యాక్ట్ చేస్తున్నారు మన దగ్గర. అంత ధైర్యం కెమెరా చూసినప్పుడు బయట మామూలు కెమెరా ఆన్ అవగానే వీళ్ళెవరు కూడా వీళ్ళలా ఉండరు సార్, క్యారెక్టర్స్ లా ఉంటాయి. నాకు ఆశ్చర్యం అసలు ఎలా ఇది పాసిబిలిటీ అని చెప్పి. సో ఈ క్యారెక్టర్ రాయడానికి ప్రతి ఒక్క ఉమెన్ ఎవరైతే ఉన్నారో, అది నా మదర్ దగ్గర నుంచి, నా వైఫ్ దగ్గర నుంచి చూసిన ఎంతో మంది లేడీస్ అందరూ కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ తోనే రాసింది కదా. సో మీరు ఆ మూమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఏదో ఈవెంట్ కోసం నేను చెప్పట్లా,
చూసిన తర్వాత నిజమే ఈ అబ్బాయి చెప్పింది నిజమే, అంటే మా ఇంట్లో కూడా ఇలా ఒకరు ఉన్నారు అని డెఫినెట్లీ మీ అందరూ కనెక్ట్ అవుతారు సార్. ప్రశాంత్ అన్న సీజన్ 2 ఉందని చెప్పారు కదా, చిత్రీకరణ ఏమైనా స్టార్ట్ అయిందా లేదంటే ఓన్లీ సీజన్ 1 కి? అయింది సార్, అయింది. వర్ష గారు ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ బాగుంటాయండి. ఈ సిరీస్ కోసం ఏదైనా షార్ట్ గా క్యాప్షన్ చెప్తారా ఇప్పుడు? నేను చాలా క్లియర్ గా ఇట్స్ అ వెరీ సీరియస్ సబ్జెక్ట్ కదా, సో నేను దీని గురించి కామెడీ చేయకూడదు అని నేను వెరీ వెరీ క్లియర్. సో సీరియస్ గురించి ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు కూడా ఐ డోంట్ యూస్ ఎనీ క్యాప్షన్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ ద ఇది సీరియస్నెస్ ఆఫ్ ద సీరీస్. సో ఐ డోంట్ the series. Good. So no, దీనికి చాలా ఏంటి నా రియల్ క్యారెక్టర్ ని మార్చుకొని ఐఎమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ దిస్. సార్ సాయి గారు, సార్ నితిన్ గారు, సాయి గారు ఇద్దరు ఎవరు సార్? సినిమా ఈ వెబ్ సిరీస్ చాలా హ్యూజ్ బడ్జెట్ గా కనిపిస్తుంది ఫస్ట్, అండ్ ఈటీవీ వింగ్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇది సార్ ఆల్రెడీ ఒక సిమిలర్ ది బయటకు వచ్చింది, అది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అంతా చూసాం మనం. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ కి కంటిన్యూ అవుతారు జనాలు అని మీ కాన్ఫిడెన్స్ ఏముంది సార్? ఎట్లా రిలీజ్ చేస్తారు? ఎందుకంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి సెకండ్ ఎపిసోడ్ చూడాలంటే మీరు కొనుక్కోవాలి సబ్స్క్రిప్షన్. ఎంతవరకు సస్టైన్ అవుతారు జనాలు? మీకు ఇందా చెప్పాను అండి, ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ జనరల్లీ ఒకసారి చూస్తారు, మీకు సస్పెన్స్ రివీల్ అయిపోద్ది, మళ్ళీ చూస్తారో చూడరో తెలియదు. కామెడీ సిరీస్ కాదు కదా, రిపీట్ వాచ్ ఉంటుందో లేదో తెలియదు. బట్ నేను ధైర్యంగా చెప్తున్నాను, ఒక సిరీస్ కూడా రిపీట్ వాచ్ ఉంటుంది. ఈ సిరీస్ ని మీరు 2-3 సార్లు చూస్తారు, అదే మా ధైర్యం. అంటే కథ ఆల్రెడీ బయటకు వచ్చేసింది కదా సార్, అంటే ఆల్మోస్ట్ అదే 11th ప్రీమియర్ చూసి కూడా చెప్పండి అంటే ఏమన్నాడు. సో బేసిక్ గా ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తే 90s కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ ఉంది, ఎయిర్ కి ఫ్రీ ఉంది. అదేంటి అంటే మేము వచ్చే హామీ, మీరు ఫస్ట్ ఎపిసోడ్ నచ్చితేనే సెకండ్ ఎపిసోడ్ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే బాగుంటుంది చూడని అందరూ చెప్తారు, బట్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు అసలు నేను డబ్బులు ఎందుకు కట్టి చూడాలి, నేను ఫ్రీగా చూడొచ్చు కదండి. వాళ్ళందరికీ నేను ఇస్తున్న ప్రామిస్, మీకు నచ్చితేనే చూడండి అని. ఇప్పటిదాకా అలాగే చూసారు, ఇది కూడా చూస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి, నేను ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసి ఎవరికైనా పంపించినప్పుడు అండి, మొత్తం చదవండి అని చెప్పడం చాలా దారుణమైన విషయం, ఎందుకంటే అది 2-3 hours పడుతుంది. సో నాకు అనిపించేది ఏంటంటే ఫస్ట్ 10 pages చదవండి, మీకు పేజ్ తిప్పాలంటేనే, ఎప్పుడైతే మీకు పేజ్ తిప్పాలని లేదో అప్పుడు ఆపేసేయండి అని చెప్తుంటాను అనమాట. సో అంటే ఇంట్రెస్టింగ్ విధంగా చెప్పగలిగితే కనుక ఇట్ కీప్ us hooked అని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ప్రశాంత్. అంటే ఈ కైండ్ ఆఫ్ సిరీస్ లకి ఎప్పుడైనా సరే ఒక వల్నరబుల్ ఉమెన్ ఒక పవర్ఫుల్ ఉమెన్ గా కన్వర్ట్ అయ్యే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటే ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంలో అట్లా వల్నరబిలిటీ టు పవర్ఫుల్ చూపించబోతున్నారా, లేదంటే దేర్ విల్ బి ఎనీ హిడెన్ కైండ్ ఆఫ్ సెట్ థింగ్? అది జింక కాదు, ఇది జింక కాదు. అదే అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్ విల్ బి ఆర్గానిక్ త్రూ చాలా చాలా ఆర్గానిక్ అండి. అంటే అని అదే ఇంత ఎగ్జాంపుల్ చెప్పినట్టే, మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళే ప్రత్యేకంగా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన కోసం అలా నిలబడతారు వాళ్ళు. మనకి ఒంట్లో బాగోపోయినప్పుడే, మనకి ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడైనా, అంటే సిచ్యువేషన్ బట్టి చెప్తున్నా, సంతోషానికైనా ఆనందానికైనా ప్రతి దాంట్లో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓహో ఇంత పవర్ ఉందా. అది ఎంత న్యాచురల్ గా మనకు కనబడుతుందో అలాగే అంతే న్యాచురల్ గా వర్ష గారు కనకం అనే క్యారెక్టర్ మీకు అలాగే ఎక్కడా కూడా మీకు ఏదో మీరు ఫోర్స్ఫుల్ గా ఏదో ఆ విధంగా అయితే డెఫినెట్లీ ఇదైతే నా మాట. సో వర్ష అంటే ఇప్పుడు కొంచెం యాక్షన్ అలవాటు పడుతున్నారు కదా, పోస్ట్ తమ్ముడు ఇది. సో దీని తర్వాత మీ గోయింగ్ ఫార్వర్డ్ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫుల్ యాక్షన్ స్టార్టింగ్ నుంచే కొట్టేస్తుంటాం. నో ఇట్ జస్ట్ హ్యాపెన్ అలా ఏంటి అంటే, కానీ బాగుంది ఇది ఏంటి అందరూ చూసి అది నేను చెప్తా సార్. అది సో నేను చెప్పాను ఐ ప్రాక్టీస్ కిక్ బాక్సింగ్ అని. అసలు ఏంటి అంటే నిజంగా సార్ ఓకే ఏదో ఒక వీడియో కోసం చేస్తుంటావు అని చెప్పాను సార్. నిజంగా ఐ షోడ్ నా వీడియో, నా ఏంటి కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియో చూపించాను సార్. సార్ ఓకే సార్ మీరు హ్యాండ్ ఇలా పెట్టే నేను కొడుతా కిక్ అని చెప్పి ఈవెన్ మేడ్ లైక్ హిస్ అసిస్టెంట్ అనే టేక్ అ వీడియో టు షో హౌ ఫన్నీ ఇట్ ఇస్. యాక్చువల్లీ చూసాను, అర్థమవుతుంది. ప్రశాంత్ గారు నమ్మట్లేదు ఎలా అన్నారు చూసాను, సార్ ఒప్పుకోలే. ఎప్పుడైతే సిచ్యువేషన్ అదే వెనక్కి తిరిగి ఆ మానిటర్ రెడీయా వెళ్ళిపోతాం. సో యాక్చువల్లీ దట్ ఈస్ వన్ ఐ టోల్డ్ సార్ నేను కొట్టా సార్, అగైన్ బాడీ ఇచ్చాను.
So that is how it happened. You only like instigated me. యువర్ పర్ఫుల్ అంటే మీరు అది జింక కాదు అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ఇది నేను నా దగ్గర ఉందండి అది ఆ క్లిప్. బహుశా నేను ఎప్పుడు వదిలితే బెటర్ అండి? రేపు వెళ్ళండి, రేపు వెళ్ళండి లోపల అది నా పేజ్ లో వదిలేస్తాను, చూడండి. అతడు సింగ్ రిక్రియేషన్ నాకు అర్థం అదే సుమగారు చూపించి వదిలిపెట్టి సుమగారికి కూడా ట్రైనింగ్ ఇప్పేస్తాం ఏడుతోటి. ఇంకా షూటింగ్ వస్తే ఏడు వెళ్తుంది, ఇంట్లో ఉంటే ఆవిడ వెళ్తుంది. శ్రీనివాస్ గారిని ఏంటి హైట్ మేనేజ్మెంట్ కోసం కూర్చోబెట్టేశారు మొత్తం అంత సినిమాలో. ఇది నిజంగా అండి, వీల్ చైర్ పాత్ర చాలా ఎంజాయ్ చేశాను. నాకు ప్రతి సినిమా వీల్ చైర్ పాత్ర వస్తే బాగుంది అనిపించింది. చాలా బాగుంది. అంటే మార్క్ కూడా మనం వెళ్ళక్కర్లేదు, లెఫ్ట్ అంటే ఒకళ్ళు తోస్తుంటారు, రైట్ అంటే ఒకళ్ళు తోస్తుంటారు. ఆహా ఇది భలే ఉందండి. సార్